నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నా పేరు రహీం. ప్రతి నెల 1వ తేదీ నుండి 10వ తేదీ మధ్యలో ప్రతి సామాన్యుడి కుటుంబంలో వినిపించే మాట, ఈ నెల మీకు కరెంటు బిల్లు ఎంత వచ్చింది, ఈ నెల మీకు కరెంటు బిల్లు ఎంత బాధారు. ఇది సహజంగా వినిపించే మాట. ఎందుకంటే సహజంగా ఇంట్లో ఫ్రిడ్జు, కూలరు, ఏసీ ఇలాంటివి ఉన్న ఇళ్లలో సహజంగా ఆ కరెంటు బిల్లు వాడేదాన్ని బట్టి, వాడకాన్ని బట్టి ఆ మోతాదు వేరు. సగటున ఒక మధ్యతరగతి కుటుంబం తీసుకుంటే ప్రతి నెల 300 నుండి 500 రూపాయల మధ్యలో కరెంటు బిల్లు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ప్రతి నెల 1300 నుండి 1500 వరకు కరెంటు బిల్లు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే సర్ఛార్జీల రూపంలో బాధటం మొదలుపెట్టారు. దీనికి ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులే, అడ్డగోలు విధానాలే, ఎక్కువ రేట్లు కొనుగోలు చేయటం వల్లనే దానికి సంబంధించిన వల్ల ఇప్పుడు ప్రజల మీద భారం పడుతుందంటూ అధికార పార్టీ చెప్పటం మనం చూస్తున్నాము. గత వైసీపీ ప్రభుత్వ విధానాలు, అడ్డగోలు విధానాలు, అధిక ధరలకు కొనటం, దానివల్ల డిస్కంలపై భారం పడటం వల్లనే సర్ఛార్జీల రూపంలో మధ్యతరగతి కుటుంబం మీద ఈ భారం పడిందని అధికార పార్టీ చెప్తున్నటువంటి మాట. ఇదే విధంగా గత వైసీపీ ప్రభుత్వం కూడా టీడీపీ ప్రభుత్వం పైన ఇలాగే అసెంబ్లీలో నిలదీయటం మనం చూసాం. పీపీఏ 25 సంవత్సరాల వరకు ఎందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు, థర్మల్ పవర్ తక్కువ రేట్లో అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఎందుకు విండ్ పవర్ కొనుగోలు చేశారు, ఎవరి కాంట్రాక్టులను ఎవరిని బాగు చేయడానికి మీరు విధంగా చేశారంటూ పదే జగన్ అసెంబ్లీలో ప్రశ్నించడం మనం చూసిన విషయమే. ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వాలు చేసిన తప్పు వల్లే ఇలా అధిక రేట్లు పెరగటం అంటూ పదే ఈ ప్రభుత్వాలు ఒకదాని మీద ఒకళ్ళు నిందలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు టీడీపీ చేసినటువంటి ఏదైతే థర్మల్ పవర్ విషయంలో కానివ్వండి, ఇలా డిస్కంల విషయంలో కానివ్వండి, ఎందుకు నియంత్రించలేకపోయింది. అలా నియంత్రించలేకపోవటం వల్లే అధికారానికి దూరమైంది. ఇప్పుడు అదే తప్పు మళ్ళీ టీడీపీ చేస్తుంది. వైసీపీ ప్రభుత్వంపై నెపం వేయటం, గత ప్రభుత్వం చేసిన విధానాలు అంటూ చెప్పుకుంటూ ఈ గడిచిన 10 నెలల కాలంలోనే మేము మెల్లిమెల్లిగా గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ వస్తున్నాము, కాబట్టి ఉత్పత్తిని పెంచాము, వినియోగదారుడికి అందుబాటులో తీసుకొస్తున్నాం అంటూ చెప్పుకొస్తుంది. ఎందుకంటే ఇదే విషయాన్ని ఇలా చూసుకుంటూ పోతే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వంలో హయాంలో జరిగినటువంటి కొన్ని మద్యం సంబంధించిన విషయాల్లో కూడా బ్రాండ్లు ఎందుకు కంటిన్యూ చేశారు, ఎందుకు ఇలా నాసిరకమైనటువంటి బ్రాండ్లను ఎందుకు కంటిన్యూ చేస్తున్నారని వైసీపీని ప్రశ్నించినప్పుడు అది టీడీపీ పాపమని చెప్పుకుంటూ వచ్చారు. కానీ అధికారం చేతిలో ఉంది, ఎందుకు నియంత్రించలేకపోయారు, అందుకు అధికారానికి దూరం అయ్యారు. మళ్ళీ ఇప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం కూడా అలాగే గత వైసీపీ ప్రభుత్వం మీద అనేక నెపంతో ఎందుకు ఈ విధంగా చేస్తుంది, అధికారం మీ చేతిలో ఉంది కదా, ఎందుకు దాన్ని నియంత్రించలేకపోతున్నారు, ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ ఎందుకు నియంత్రించలేకపోతున్నారు. ఇదే విధంగా ప్రభుత్వాలు ఒకదాని మీద ఒకటి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ పోవటం వల్ల దానివల్ల పెద్దగా ఎవరు నష్టపోతున్నారంటే మధ్యతరగతి ప్రజలే నష్టపోతున్నారు. అది ఒకసారి దానికి సంబంధించిన ప్రతి విషయంలో ఇటు మీరు ముందు నుంచి చూసుకుంటే ఇటు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కొనుగోలు విషయంలో కానివ్వండి, గత ప్రభుత్వంలో చేసినటువంటి కొనుగోలు, అడ్డగోలు విధానాలు కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానాలు కానివ్వండి, మధ్యలో నష్టపోతుంది మధ్యతరగతి ప్రజలే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.